రైట్ కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. గులాబీ పార్టీలో ప్రస్తుతం కవిత రాసిన 6 పేజీల లేఖ కలకలం సృష్టిస్తోంది. లేఖపై ఎమ్మెల్సీ కవిత స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కవిత చేరుకోనున్నారు. దీనిపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చందు, ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రశ్నాస్త్రాలు సంధించినట్టు తెలుస్తోంది. సొంత పార్టీపైనే పాజిటివ్ నెగిటివ్గా కామెంట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు వేస్తూ లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీనిపై అటు కేటీఆర్, హరీష్ రావు స్పందించడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. మరోవైపు ఇది ఒక పాజిటివ్గా బీజేపీకి కాంగ్రెస్ మారనుందా? మరికొద్ది సేపట్లో అక్కడికి ఎమ్మెల్సీ కవిత చేరుకోనున్నారు. ఏం మాట్లాడే అవకాశం ఉంది? మాట్లాడే అవకాశం ఉందా లేదా? చందు, మరికాసేపట్లోనే ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. నిన్న కవిత కేసీఆర్కు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో సంచలనంగా మరింత తెలంగాణ రాజకీయాలు కూడా ఒక ప్రకంపనలు కూడా సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్నటి లేఖ ఏదైతే ఉందో లేఖపై కవిత ఏం స్పందిస్తారు అనేది మాత్రం చాలా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద చూస్తాం. మొత్తం జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ప్రధానంగా మనం చూసినట్టయితే సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కవితకు స్వాగతం సుస్వాగతం అంటూ కూడా వాళ్ళంతా కూడా ప్లెకార్డులు ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కవితకు సంబంధించినటువంటి ప్లెకార్డు, ఫ్లెక్సీలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళంతా కూడా స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా చూసినట్టే మరి కాసేపట్లో రాబోతున్నారు. ప్రధానంగా ఈ రోజు మనం చూసినట్టయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కవిత ఏదైతే కొన్ని అంశాలు అయితే ప్రొజెక్ట్ చేసిందో, కేసీఆర్కు చేసినటువంటి అంశాలు ఏదో ఉన్నాయో వాటికి సామాజిక తెలంగాణ కావచ్చు, ఇవన్నీ గతంలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా ప్రస్తుతం ఈ ప్లెకార్డులలో దర్శనమిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఇక్కడ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి అయితే ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఫ్లెక్సీలు కావచ్చు, ఎలాంటి అంశాలు కూడా ఇక్కడ లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.